హే వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్ఐఆర్ అయితే రావడం అయితే జరిగింది కదా. దాంట్లో వచ్చేసి మనమైతే ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఇంకా ఓటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా మన నైబర్స్ అంటే మన పేరెంట్స్ నైబర్స్ ఎవరైతే వాళ్ళకైతే లింకప్ ఎలా చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే మనమైతే వివరంగా తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి న్యూ ఓటర్ కార్డ్స్ వాళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా ఓటర్ లిస్ట్ ఎలా వెతకాలి, ఇంకా నేమ్తో సెర్చ్ ఎలా చేయాలి, అవన్నీ మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం డీటెయిల్గా. ఇంకా వచ్చేసి ఎన్వలప్ ఫామ్ అనేది ఉంది కదా, దాన్ని మనం అయితే ఎలా ఫిల్ చేయాలి, అవన్నీ ఈజీగా 100% తెలుసుకుందాం మన తెలుగు లాంగ్వేజ్లో. ఇంకా చాలా మంది అయితే మనకైతే హిందీలో కావాలని అంటున్నారు. గైస్ మీకోసం అయితే మన టీం ద్వారా నుంచి అయితే హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది చూడండి. ఎవరికైతే హిందీ కావాలో వాళ్ళైతే మన వీడియోని అయితే చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లో ఉంది. ఇంకా వచ్చేసి గైస్ మనకైతే ఇదైతే ఎన్యూమరేషన్ ఫామ్. గైస్ దీనైతే ఎలా ఫుల్ఫిల్ అయితే చేయాలంటే మనమైతే ఈ వీడియో అయితే వివరంగా తెలుసుకుందాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనకైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అనేది 20 ఇయర్స్ ఒకసారి అయితే చేయడం అనేది జరుగుతుంది. గైస్ ఎందుకు చేస్తారంటే మనకైతే ఎంతమంది అయితే అలైవ్ ఉన్నారు, ఎంతమంది అయితే డెడ్ అయిపోయినారో వాళ్ళంతా గురించి మనకైతే గవర్నమెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ కావాలి. ఓట్స్ అనేవి మనకైతే దొంగ ఓట్స్ పడకూడదు, ఇంకా ఫేక్ ఓట్స్ పడకూడదు అని వీళ్ళైతే ట్రై చేస్తారు. అంటే పెట్టడం అనేది జరుగుతుంది చూడండి. గైస్ ఇవైతే మనమైతే డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇవైతే మనకైతే ఫస్ట్ యూపీలో, ఉత్తరప్రదేశ్‌లో చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సైడ్ అయితే రావడం అనేది జరిగింది. గైస్ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. గైస్ ఇదైతే మనకైతే ఫామ్ చూడండి. ఫామ్‌లో ఫస్ట్ అయితే మనమైతే మన డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పుట్టిన తేదీ ఇక్కడైతే రాయాల్సి ఉంటది. అంటే మనకైతే ఇక్కడైతే డేట్ రాయాలి, దాని తర్వాత మంత్ రాయాలి, దాని తర్వాత ఇయర్ అయితే మనమైతే రాయాల్సి ఉంటది చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే ఆధార్ కార్డ్ నంబర్ ఆఫ్ ది ఓటర్. ఓటర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆధార్ కార్డ్ అయితే మనమైతే ఇక్కడైతే రాయాల్సి ఉంటది. దాని తర్వాత వచ్చేసి మనకైతే మొబైల్ నంబర్ వచ్చేసి మనది ఇవ్వాల్సి ఉంటది. ఇంకా వచ్చేసి మనకైతే ఫాదర్స్ గార్డియన్స్ నేమ్ అంటే మనకైతే ఇక్కడైతే గార్డియన్ నేమ్స్ అయితే ఉంది చూడండి, మన ఫాదర్ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా వచ్చేసి ఇక్కడైతే నంబర్ అయితే ఉంది చూడండి, అంటే ఓటర్ కార్డ్ నంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత మనకైతే మదర్ నంబర్ ఉంటే నంబర్ ఇవ్వాలి. ఇంకా మనకైతే స్పౌస్ నేమ్ అంటే ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళవైతే ఇవ్వాల్సి ఉంటుంది. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మనమైతే ఇక్కడైతే ఫస్ట్ ఫామ్ లో వచ్చేసి మనకైతే ఇంత ఉంటుంది చూడండి. గైస్ మనకైతే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ ఫోటో అయితే పెట్టి పెట్టి ఉండాలి. ఇంకా వచ్చేసి ఓల్డ్ ఫోటో ఆల్రెడీ ఉంటుంది, మనమైతే కరెంట్ ఫోటోని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనమైతే ఆన్లైన్ సబ్మిషన్ అంటే ఆన్లైన్లో కూడా మనమైతే ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే డీటెయిల్స్ ఆఫ్ ది ఎలెక్టర్ అంటే ఎవరైతే 202లో అయితే ఓట్స్ వేసినారో వాళ్ళవైతే మనమైతే ఇక్కడైతే ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంది. ఇంకా ఎవరైతే మన దగ్గర 202 అప్పుడు మనకైతే ఓట్స్ వేయలేదో వాళ్ళైతే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉండేది. గైస్ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు. ఎస్ఐఆర్ డీటెయిల్స్ ఆఫ్ ది ఎలక్టర్ ఇన్ ది ఎలక్ట్రికల్ రోల్ ఆఫ్ ది లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చేయాల్సి ఉండొచ్చునండి. ఉంటే మీ దగ్గర అయితే ఇక్కడ ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉండేది, లేకపోతే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రెండిట్లో ఒకటే మనమైతే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి. ఇద్దరు చాలా మంది కన్ఫ్యూజ్ గా పడి రెండు చేస్తారు. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే ఎస్ఐఆర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉంటే మీరైతే ఈ ఫామ్ అయితే ఫుల్ చేయాల్సి ఉంటుంది చూడండి. డీటెయిల్స్ ఆఫ్ ది ఎలెక్టర్ ఇన్ ది ఎలక్ట్రికల్ లోస్ అంటే అదే ఎలక్టర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నంబర్ ఇఫ్ అప్లికబుల్ అంటే మన దగ్గర ఉంటే వాళ్ళ అయితే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రిలేటివ్ అంటే బ్రదర్ సిస్టర్ కజిన్ వాళ్ళైతే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత రిలేషన్ అంటే ఎవరితో అయితే లింకప్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళతో. ఇంకా వచ్చేసి మనకైతే ఇక్కడైతే డిస్ట్రిక్ట్ రాయాల్సి ఉంటుంది. అంటే మనం అయితే విజయవాడ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్, కర్నూలు, అనంతపురం అలా మనం ఏది ఉంటే అది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, అకౌంట్ నంబర్ ఏసీ నంబర్ అంటే గైస్ ఇదైతే మనకైతే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడైతే మనకైతే అకౌంట్ నంబర్, పార్ట్ నంబర్ ఇవన్నీ కొంచెం తర్వాత తెలుసుకుందాం. గైస్ దాని తర్వాత ఎవరికైతే లేదో లింకప్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నంబర్ రాయాలి. దాని తర్వాత ఓటర్ ఐడి నంబర్ రాయాలి. దాని తర్వాత రిలేటివ్స్ నేమ్ అంటే వాళ్ళైతే ఎవరైతే అంటే వాళ్ళ ఫాదర్ అయితే వేసినారనుకోండి వాళ్ళ నేమ్ అయితే రాయాలి. దాని తర్వాత రిలేషన్ అంటే వాళ్ళు తండ్రి అవుతారా లేకపోతే అమ్మ అవుతారో వాళ్ళైతే రాయాల్సి ఉండేది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అకౌంట్ నంబర్. గైస్ ఇదైతే మనకైతే ఇంతవరకు అయితే క్లియర్ కదా.
దీని తర్వాత మనకైతే అకౌంట్ నంబర్, పార్ట్ నంబర్, ఎస్ఆర్ నంబర్, అకౌంట్ నంబర్, పార్ట్ నంబర్, ఎస్ఆర్ నంబర్. ఇవి మనకైతే ఎక్కడ దొరుకుతాయి అంటే మనకైతే ఓటర్ లిస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మనకైతే ఆఫ్లైన్‌లో అయితే మనకైతే మన సచివాలయంలో అయితే ఇవ్వడమే జరుగుతది. దాని తర్వాత లేకపోతే మనమైతే ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికోసం అయితే మనమైతే ఆల్రెడీ ఒక వీడియో చేసేసినాం. దాన్నైతే మీరైతే మన కిందనైతే చూసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడైతే మనకైతే సిగ్నేచర్ ఆఫ్ ది లెఫ్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ది ఎలక్టర్ ఆర్ ఎనీ అడల్ట్ ఫ్యామిలీ మెంబర్. మనకైతే మీరైతే సిగ్నేచర్ అయితే లెఫ్ట్ థంబ్ నుంచే చేసేయొచ్చు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఒక సిగ్నేచర్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మీరైతే ఇక్కడైతే ఐ హావ్ వెరిఫైడ్ ఆల్ ది అబౌట్ డీటెయిల్స్ ఎన్రోల్ ఇన్ ది లాస్ట్ ఎస్ఐఆర్. అంటే మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటది చూడండి. ఇంకా చాలా మందికైతే ఓటర్ లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనే మనమైతే వన్ వీడియోలోనే చెప్పడం అనేది జరుగుతుంది చూడండి. గైస్ మనకైతే ఓటర్ లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆన్‌లైన్ ప్లస్ ఫామ్‌నైతే ఆన్‌లైనే సబ్మిట్ ఎలా చేయాలో మనకైతే వీడియో అయితే చేయడం అయితే జరిగింది చూడండి. మన ఛానెల్‌లో ఉంది. ఈ థంబ్‌నెయిల్ అయితే మనకైతే ఉంటది చూడండి. దీనిలో అయితే మనమైతే ఈ వీడియోలో అయితే ఆన్‌లైన్ సబ్మిషన్ ఎలా చేయాలి, ఆన్‌లైన్ డేటా ఎలా తీసుకోవాలి, ఫార్మ్ ఫిలప్ ఎలా చేయాలి, ఓటర్ సర్వీస్ ఎలా చేయాలి, మన ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలి, మనమైతే ఆఫ్‌లైన్ లేకపోతే ఆన్‌లైనే ఎలా డౌన్‌లోడ్ చేయాలి అవన్నీ ఈ వీడియోలో అయితే మనమైతే చేసినాం చూడండి. ఇదైతే థంబ్‌నెయిల్ మన ఛానెల్‌లో అయితే ఉంది. గైస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ.